ఏపీలో మద్యం ధరలు త్వరలో పెరగనున్నాయి. ఓవైపు ప్రైవేట్ మద్యం దుకాణాలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోగా మరోవైపు లైసెన్స్ దారులకు నష్టాలు వస్తుండటంతో ధరల్ని పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యం దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ చాలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కమిషన్ పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2023-24లో దాదాపు 36,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా లభించింది. ఇందులో డిస్టిలరీలకు చెల్లించిన డబ్బుతో పాటు ఉద్యోగుల జీతాలకు పోగా 20 నుంచి 30,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఏపీలో గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలిపింది. ఏపీలో ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని ఇచ్చే మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని సూచించినా ప్రభుత్వం కొత్త పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుకు మొగ్గు చూపింది. గతేడాది అక్టోబర్ 16 నుంచి ఏపీలో 3,000కు పైగా ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. మద్యం దుకాణాల్లో విక్రయాలకు 20% కమిషన్ లభిస్తుందని ప్రచారం చేయడంతో పోటీ పడి దరఖాస్తులు చేశారు. ఏపీలో మద్యం వ్యాపారాలన్నీ ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేళ్ల మీద లెక్కించదగ్గ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారాలకు దూరంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులకు తగిన విధంగా లాభాలు రావడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్లో కమిషన్ పెంచకపోతే అమ్మకాలు నిలిపివేస్తామని అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో వ్యాపారుల ఆందోళనలతో ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపై చెల్లిస్తున్న మార్జిన్ ను పెంచేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. గురువారం జరిగిన కేబినెట్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. ఏపీలో మద్యం ధరలు తగ్గుతాయంటూ కొద్ది నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే బ్రాందీలో ఒక బ్రాండ్, విస్కీలో మరో బ్రాండ్ మాత్రమే 30 రూపాయల వరకు ధరలు తగ్గాయి. బ్రాందీకి ఓ ప్రముఖ నటుడు బ్రాండ్ ప్రమోటర్ గా ఉన్నారు. లిక్కర్ వ్యాపారంలో గత 5 ఏళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మరో బ్రాండ్ కూడా ధర తగ్గించింది. ఈ క్రమంలో దాదాపు 10 బ్రాండ్ల ధరలు తగ్గుతాయని డిసెంబర్ నుంచి ఎక్సైజ్ శాఖ లీకులు ఇచ్చింది. మద్యం ధరల ఖరారు విషయంలో రకరకాల పిల్లి మొగ్గలు వేసినా ధరలు మాత్రం తగ్గలేదు. ఎక్సైజ్ శాఖ నిర్వాకంతోనే ప్రభుత్వం ఇరకాటంలో పడినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో నాణ్యత లేని మద్యంతో పాటు 2019 మే నాటికి ఉన్న ధరల కంటే దాదాపు 80 నుంచి 100% ధరలు పెరిగాయి. సంపూర్ణ మద్యం నిషేధం పేరుతో మొదట్లో 200% ధరలు పెంచేసి తర్వాత వాటిని 100%కి తగ్గించారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మద్యం విక్రయాలపై వచ్చే డబ్బును అమ్మ ఒడి వంటి పథకాలకు వెచ్చించారు. జనం కూలీ నాలి చేసుకుని సంపాదించే డబ్బును మద్యం ద్వారా ప్రభుత్వం తీసుకుని పథకాలకు పంచిపెట్టిందనే విమర్శలు వచ్చాయి. ఇది గత ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలో త్వరలో మద్యం ధరలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుకాణదారులకు ప్రస్తుతం చెల్లిస్తున్న కమిషన్ ను 14.5%కి పెంచాలని నిర్ణయించడంతో ఆ మేరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వానికి వస్తున్న డబ్బును వదులుకోకుండా ఆ మేరకు మద్యం ధరలు పెంచుతారని చెబుతున్నారు. మద్యంపై వచ్చే ఆదాయం, విక్రయాలు, లైసెన్సుల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో ఎక్సైజ్ శాఖ అనాలోచిత చర్యలతో ఖజానాకు గండిపడగా తాజాగా ప్రజలపై కూడా భారం పడనుంది. కొత్త పాలసీ వచ్చిన 4 నెలల్లోనే ధరలు పెంచనుండడం విమర్శలకు తావిస్తోంది. మద్యం విక్రయాలపై లైసెన్స్ దారులకు చెల్లించే మార్జిన్ 14%కి పెంచేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్యం లైసెన్స్ దారులకు చెల్లించే మార్జిన్ ను ఉత్పత్తిపై అన్ని రకాల పన్నులు వేసిన తర్వాత వచ్చే ధరను ఇష్యూ ప్రైస్ గా నిర్ణయిస్తారు. దీనిపై వ్యాపారులకు మార్జిన్ ఇస్తారు. వ్యాపారులకు చెల్లించే మార్జిన్ కలిపి ఎంఆర్పీగా నిర్ణయిస్తారు. గతేడాది దుకాణాలను ఖరారు చేసిన సమయంలో మద్యం ఇష్యూ ప్రైస్ పై 20% కమిషన్ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వ్యాపారులకు 10% లోపే కమిషన్ వస్తోంది. దీంతో వ్యాపారులు చేయలేమని ప్రభుత్వంపై ఒత్తిడి చేసే సఫలమయ్యారు. వ్యాపారులకు 14%కి మార్జిన్ పెంచడం వల్ల 1,000 కోట్ల వరకు ప్రభుత్వం కోల్పోతుంది. దీని స్థానంలో ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గరిష్ట చిల్లర ధర 150 రూపాయలు దాటిన బ్రాండ్లపై 10 రూపాయల ధర పెంచాలని ప్రతిపాదన రెడీ చేసింది. మద్యం బ్రాండ్లలో అన్ని కేటగిరీలకు 14% మార్జిన్ ఇచ్చి 150 రూపాయలు ఖరీదు దాటిన బ్రాండ్లపై 10 రూపాయలు పెంచితే ప్రభుత్వానికి 135 కోట్లు మాత్రమే నష్టమని లెక్కలు వేసింది. క్వార్టర్ 99 రూపాయలు బ్రాండ్లు మినహా అన్నింటిపై 10 రూపాయలు పెంచి 14% మార్జిన్ ఇస్తే ప్రభుత్వానికి 320 కోట్లు అదనంగా లభిస్తుంది. 150 రూపాయలు దాటిన బ్రాండ్లపై 10 రూపాయలు పెంచి మార్జిన్ ను
2 కేటగిరీల్లో 10.5, 14% అమలు చేస్తే 220 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మద్యం ధరలు తగ్గిస్తామని ఊదరగొట్టి ఇప్పుడు ధరలు పెంచడానికి ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో విపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.